నిన్న బీహార్లో 6 ఏళ్ల యువకుడు ఆదిత్య. ఈ అబ్బాయి ప్రభుత్వం మీద విమర్శించడానికి వచ్చాడు జంజీలతో పాటు. ఏదైతే అక్కడ బీహార్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై జరుగుతున్నటువంటి ఆ ఆందోళన ఏదైతే ఉందో ఆందోళనలో ఈ అబ్బాయి పాల్గొన్నాడు. ఈ అబ్బాయి ఏమంటున్నాడంటే, నేను ఒక పౌరుడిగా నా హక్కులు నేను వినియోగించుకుంటున్నాను, భవిష్యత్తు మీద ఆందోళన చెందుతున్నానని చెప్పాడు. 6 ఏళ్ల యువకుడు అంటే నేను ప్రశ్నించడం తప్పు అనడం లేదు, కానీ 6 ఏళ్ల యువకుడికి ఏం తెలుసు? ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఈ అబ్బాయి బాగా మాట్లాడతాడంట దేని మీద అయినా సరే, ఆ విధానంతో ఈ అబ్బాయిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏమొచ్చేసి రాజకీయాలు చేశారు. ఈ అబ్బాయి భవిష్యత్తు రేపు ఎంత దారుణంగా ఉంటుందంటే, అబ్బాయి మీద ఇప్పటి నుంచి ప్రశంసలు వరాలు కురిపిస్తాం మనం. దాంతో వాడు ఆ ప్రశంసలకు అలవాటు పడిపోతాడు. రేపటి నుంచి చదవమంటే వాడికి చదువు ఎక్కదు, వాడికి ఈ ప్రశంసలు కావాలి. ఇంకెక్కడైనా ఆందోళన జరిగితే వెళ్ళిపోదామా అనిపిస్తుంది వాడికి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు, రేపు పొద్దున్న ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోమనండి, వాడికి ఎక్కడ ఆందోళన జరిగితే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. చదువు అనేది ఎక్కదు. 4 రోజులు పోయాక మనము మీడియా అందరూ వదిలేస్తారు. ఇప్పుడు బాగానే ఉంటుంది, తల్లిదండ్రులకు 4 రోజులు గొప్పగా చెప్పుకుంటారు. ఆ తర్వాత మనకి ఇవి 4 అక్షరాలు నేర్పించలేవు, ఒక 4 మెతుకులు సంపాదించి పెట్టలేవు. రేపు ఈ అబ్బాయి భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందంటే, ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉంటాయి. లేదంటే వీడు ఒక ప్రధానమంత్రి అయిపోతాడేమో అన్న విధంగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయిపోతాడేమో అన్న విధంగా ములగ చెట్టు ఎక్కించేస్తారు చాలామంది. అక్కడి నుంచి ఈ అబ్బాయిని దింపడం చాలా కష్టం. మనం దింపకపోయినా వాడైనా సరే ఆ చెట్టు విరిగిపోయి కింద పడిపోతాడు. నేను అనేది ఏంటంటే, ఒక వయసు రావాలి మనం ప్రశ్నించడానికి, కనీస వయసు అనేది రావాలి. నీకేం తెలుసు అని విమర్శిస్తావు? ఇక్కడ తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులు విమర్శిస్తున్నారు జీవో 97 రద్దు చేయాలని చెప్పి. అది వాళ్ళ సమస్య, వాళ్ళ సమస్య మీద మాట్లాడాలి, వాళ్ళ సమస్య గురించి వాళ్ళే పోరాడాలి. మీకేం తెలుసురా భయ్, పెద్దోళ్ళు చూసుకుంటారంటే అది మూర్ఖత్వం. కానీ 6 ఏళ్ల యువకుడికి ఏం సమస్యలు ఉంటాయో ఆ సమస్యల గురించే వాడు ఇంట్లో పోరాడుకోవాలి. ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయి జీవితాన్ని నాశనం చేయకపోతే ఏంటి? అక్కడ ఏం జరిగిందనేది పరీక్షా అవకతవకలు అక్కడ మీరు ఆందోళన చేయండి. కానీ ఇలాంటి పనికిమాలిన విషయాల్లో చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. మీరు అనుకుంటున్నారు జంజీ అని చెప్పి, ఇప్పుడు ఇది జన్ ఆల్ఫా. ఎందుకంటే వీడు 2019లో ఇప్పుడు పుట్టాడు. జన్ ఆల్ఫా అంట, జన్ ఆల్ఫా. ఇటు పోతుంది యువత. నేను అనేది ఏంటంటే, మీరు ప్రశ్నించాలి. అందరము యువతలమే. ప్రశ్నించడం వేరు, దేశాన్ని వ్యతిరేకించడం వేరు. మీరు ఏంటైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళ యొక్క వలల్లోను కానీ ప్రభుత్వాల వలల్లో కానీ పడిపోకండి. రేపొద్దున బీజేపీ ప్రతిపక్షంలోకి వచ్చినా సరే మీరు వాళ్ళ వలల్లో పడకండి. మీ జీవితం ఏంటో మీకు తెలుసు, మీ సమస్య ఏంటో మీకు తెలుసు. దాని మీద తప్పు చేసినప్పుడు బీజేపీని అయినా సరే, కాంగ్రెస్ని అయినా సరే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించండి. ప్రతిపక్షము అంటే ప్రశ్నించడానికి మాత్రమే అనుకోకండి, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించగలగాలి మనం. తప్పులు చేసినటువంటి ప్రభుత్వాన్ని, తప్పులు చేయిస్తున్నటువంటి ప్రతిపక్షాన్ని ప్రశ్నించగలగాలి. అది జంజీ. తప్పులు చేసినా సరే మనం ప్రతిపక్షాన్ని ప్రశ్నించము. అది వచ్చిన బాధ ఇక్కడ. సామ్రాట్ని మీరు ఏ విధంగానైనా ప్రశ్నించండి, తప్పేమీ కాదు. కానీ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి వారిని కూడా ప్రశ్నించండి, లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి.